కేసీఆర్ను పాతర పెట్టాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. బిడ్డా రేవంత్, నీ గురువు చంద్రబాబు కూడా నీలెక్కనే ప్రగల్భాలు పలికితే తెలంగాణ ప్రజలు బొందపెట్టారు. ఇలాంటి చెత్తవాగుడు కేసీఆర్ వాగలేదు. అటు పాత కాంగ్రెస్ నేతల మీదనే కథనాలు ఎందుకు వస్తున్నాయి? ఇదంతా చూస్తే రేవంత్ టు మోడీ వయా సిపిఎన్ అని స్పష్టమవుతుంది. ఇవాళ ఖమ్మం సభలోనూ అదే నిరూపించాడు అని ఆరోపించారు. ఇవాళ ఈ రెండు కథనాలను చూస్తే ఏమర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ? రెండు కథనాలు కూడా ముఖ్యమంత్రి మొన్న 1వ తారీఖు నాడు పోయి ఎవరి కాళ్ళు ముక్కొచ్చిండో అక్కడనే వచ్చినాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పరువు తీసి, ఆ పదవి యొక్క పరువు తీసి దిగజారి కేవలం నీ దొంగతనాలన్నిటిని దాచిపెడతారు రాయకుండా అని చెప్పి నీ బాసు ఆర్డర్ల మేరకు పోయి ఎవరి కాళ్ళు మొక్కి ఎవరిని సంతృప్తిపరిచి వచ్చినావో ఆ రెండిట్లనే వచ్చినాయి అని అంటే ఈ మంత్రులు ఎవరో అర్థం చేసుకోవాలి. ఉన్నాయి మంత్రులు పైకి ఏం మాట్లాడినా పక్కన చెప్తున్నారు, ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ నుంచి వచ్చింది మాకెరికే, ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ కుట్రే మాకెరికే అని మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా. కనబడుతుంది. పాత కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, వరుసగా మా మంత్రుల మీదనే ఎందుకు జరుగుతుంది ఇది? శ్రీధర్ బాబు పాత కాంగ్రెస్, పొన్నం ప్రభాకర్ పాత కాంగ్రెస్, వెంకటరెడ్డి పాత కాంగ్రెస్, బట్టి విక్రమార్క పాత కాంగ్రెస్, వరుసగా పాత కాంగ్రెస్ మంత్రుల మీదనే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఏం జరగబోతుంది రేపు భవిష్యత్తు? చాలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి టు మోడీ వయా బాబు, వయా బాబు. ఇలా ఖమ్మంలో కనబడ్డది నీ భాగవతం. చాలా స్పష్టంగా తెలుగుదేశం జెండాలు పెట్టుకొని నీ కాంగ్రెస్ సభలో ఏమని విజ్ఞప్తి చేస్తాడు? తెలుగుదేశంని ఖతం చేసిన కేసీఆర్ను పాత్ర పెట్టాలి. బిడ్డా రేవంత్, నీ బాబు చంద్రబాబు ఇట్నే ప్రగల్భాలు పలికి పత్తా లేకుండా పోయిండు తెలంగాణ నుంచి. తెలంగాణలో పాత్ర పెట్టిన ప్రజలు నీ బాబును, నీ పార్టీని. ఇట్లనే ప్రగల్భాలు పలికిండు. ఎక్కడుంటుంది తెలంగాణ? మగల పుట్టింది పువ్వలబోతుంది. ఇట్లే అహంకారంతో నీ లెక్కనే అవాళ నేను ఇక్కడ ఉన్న రాష్ట్రంలో పైన కూడా నా ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఏమున్నది? కేసీఆర్కి ఇంత బక్కపలసినోడు, జేబులో రూపాయి లేదు, ఒంటి మీద చిటికాడు కండ లేదు, ఉత్తనే ఉఫ్ఫని ఉత్త కలలుగా అన్నాడు నీ బాబు. కానీ ఇలా నువ్వే చెప్తున్నావు నీ మాటలతోనే. పాతాళ లోకంలో పాతరేసినారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొన్నాడు చంద్రబాబుని, పాలసీలతో ఎదుర్కొన్నాడు. ఇలాంటి చెత్తవాగుడు వాగలే. నేను పాత్ర పెడతాను ఎప్పుడు అనలే. రాజకీయంగా నీ చంద్రబాబు విధానాలు ఆయన పాత్ర వేసినాయి. తెలంగాణ చేసిన ద్రోహానికి